నెల్లూరు జిల్లా హిజ్రాల సంఘనేత హాసిని తమపై దాదాగిరి చేస్తూ వసూలుకు పాల్పడుతుందని ఆమెను ఉమ్మడి కర్నూలు జిల్లాకు రానివ్వొద్దని హిజ్రాల సంఘం నేతలు డిమాండ్ చేశారు. నెల్లూరు సమీపంలో హాసిని దారుణ హత్యకు గురైంది. అయితే ఆమె దాదాగిరి చేస్తుందని 2 రోజుల క్రితమే జేసీ విష్ణుచరణ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు జేసీ విష్ణుచరణ్. డిఆర్ఓ రాము నాయక్ ఈ సందర్భంగా నంద్యాల, కర్నూలు, నందికొట్కూరు, ఆత్మకూరు ప్రాంతాలకు చెందిన హిజ్రాల నేతలు కలెక్టరేట్ వద్దకు వచ్చి ధర్నా చేశారు. దారుణ హత్యకు గురైన నెల్లూరు హిజ్రాల సంఘ నేత హాసినిపై ఆరోపణలు చేశారు. ఉమ్మడి జిల్లాల హిజ్రాల సంఘం ప్రతినిధులు భిక్షాటన ద్వారా తమకు వచ్చే సంపాదనలో కమిషన్ వసూలు చేస్తుందని, ఇవ్వని వారిపై దౌర్జన్యానికి పాల్పడుతుందని ఆరోపించారు. ఈమె ఉమ్మడి జిల్లాలోనే రానివద్దని కోరారు. వీరు ఫిర్యాదు చేసిన 2 రోజులకే నెల్లూరు వద్ద హాసిని హత్యకు గురైంది. దీంతో షాక్ కు గురయ్యారు హిజ్రాల నేతలు. ఆమె హత్యపై వీరు నోరిప్పడం లేదు. మేడం బంగారికి ఏమని అడుగుతలేదు మేడం, మా పాలన రక్షణ ఇవ్వండి. సెక్రటరీ వద్దు మేడం, వాడిని రాకుండా చేయాలి మేడం. అంటే సెక్రటరీ అంటే మా దగ్గర మేము గన్ను పెట్టుకుని అడగమంటలేదు మేడం. కాదు మేడం, ఒక భిక్షగానికి వాడు అత్తరాన్ని మమ్మల్ని కొడితే దానికి ఎవరు జిమ్మేదారులు మేడం? మీరు అంటున్నారు పోలీసు మీకు సెక్రటరీ పంపించాలని. మాకు సెక్రటరీ వద్దు, మా పాలనకు కలిగించండి, వాడిని రానియద్దండి. అసలుకి వాడు ఎందుకు వస్తాడు మా జిల్లాకి? ఏం మేడం, ఒక భిక్షగాడు బతుకుతాడు, ఏమి ఒక కుంటి ఆడి మంచి బతుకుతుంది, ఒక గుడ్డోడు బతుకుతాడు. మేము ఎందుకు బతకకూడదు? మరి వానికి ఎందుకు మేము ఇవ్వాలి? నంద్యాల జిల్లాకి మగారి తెచ్చేయాలి. వాళ్ళ ఇంట్లో కట్టాలి, మేము తీసుకుపోయి అట్లా కట్టకుంటే మాకు కొట్టి చంపుతారు. వాళ్ళ ఇంట్లో కట్టించుకుంటే ఇట్లా ఇవ్వాలి, మేము తీసుకో. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 and thank you for all the support and love.